ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు ఉండగా పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నారా లోకేష్కు మానవ వనరులు, ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్, విద్యాశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను కేటాయించారు. దీంతో పవన్, లోకేష్లపై కీలక బాధ్యతలు పడ్డాయి. హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు చంద్రబాబు. పయావుల కేశవ్కు ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పనుల శాఖలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖలను అప్పగించారు. ఇక అచ్చెన్నాయుడుకి వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ, నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. అలాగే నిమ్మల రామనాయుడుకి నీటిపారుదల శాఖ, సత్యకుమార్కు వైద్యారోగ్య శాఖ, ఎన్ఎండి ఫరూక్కు మైనారిటీ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార శాఖల బాధ్యతలను అప్పగించారు. అలాగే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ బాధ్యతలను అప్పగించారు. గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ, బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వస్తువులు, టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఎస్ సవితకు బీసీ సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు. ఇక అచ్చెన్నాయుడికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ, నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణకు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. అలాగే నిమ్మల రామనాయుడికి నీటిపారుదల శాఖ, సత్యకుమార్కు వైద్యారోగ్య శాఖ, ఎన్ఎండి ఫరూక్కు మైనారిటీ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార శాఖల బాధ్యతలను అప్పగించారు. ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యులకి శాఖలు కేటాయిస్తూ కొద్దిసేపటి కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు దగ్గర సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతతో, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ తో పాటు మిగిలినటువంటి శాఖలు ఉన్నాయి. కొన్ని కేటాయించిన శాఖలు ఉన్నాయి. అది డిప్యూటీ సీఎం గా ఒకే ఒకరికి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ని ఒకే ఒక డిప్యూటీ సీఎం గా చంద్రబాబు నియమించారు. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలను పవన్ కళ్యాణ్ కి కేటాయించారు. నారా లోకేష్ కి విద్యాశాఖ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో ఒక మొత్తం విద్యాశాఖ, ఉన్నత విద్య, ప్రాథమిక విద్య, సాంకేతిక విద్య, అన్ని రకాల విద్యాశాఖలను కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద కేటాయించారు. కింజరాపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను, కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖను, నాదెండ్ల మనోహర్కు సివిల్ సప్లై, నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అయితే వంగలపూడి అనితకి హోంశాఖను కేటాయించారు. గతంలో ఎలా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ మహిళకు హోంశాఖ కేటాయించారో అనివార్య పరిస్థితులు ఇప్పుడు ఆ శాఖ ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో కూడా అదే ఫార్ములాను పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వైద్యారోగ్య శాఖ కేటాయించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.